మదురైలో సంప్రదాయంగా సాగుతున్న పుట్టు ఉత్సవం వైభవంగా జరిగింది. తమిళ మాసం ఆవణిలో ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీన్నే పుట్టు తిరువిళ అంటారు. వగై నది ఒడ్డున ఉన్న పుట్టు సోక్నాథర్ ఆలయం వద్ద ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పరమశివుడు తన భక్తురాలైన వృద్ధ మహిళ కోసం మట్టి మోసిన పురాణ గాథ ఆధారంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శివుడు పుట్టు అంటే దక్షిణ భారతదేశంలో బియ్యపిండి కొబ్బరితో చేసే వంటకం అమ్ముకునే వృద్ధ మహిళ వంతియార్ కోసం భోజనంగా పుట్టును స్వీకరించి ఆమెకు మోక్షం ప్రసాదించాడని నమ్ముతారు. శివుడు ఆ వృద్ధురాలి తరపున కూలీగా మట్టి మోసి గాయపడ్డ లీలకి గుర్తుగా ఈ ఉత్సవంలో మట్టిని ప్రతీకాత్మకంగా స్వీకరించే క్రతువు ఉంటుంది. అదే క్రతువు సోక్నాథర్ ఆలయంలో వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగింది. మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం నుంచి ప్రత్యేకంగా ఉత్సవమూర్తులను పుట్టుతోపు ప్రాంతానికి తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. భక్తులు స్వయంగా పుట్టును తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు.